సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్, సైనింగ్ యాజ్ అన్సోల్డ్ కింగ్. హిట్ ద థర్డ్ కేస్ మూవీ అయితే చూశాను. సినిమా అయితే సూపర్గా ఉంది. అండ్ వన్ థింగ్, ఈ వీడియోలో ఆ మూవీకి సంబంధించి స్పాయిలర్ అలర్ట్స్ అయితే ఏమీ లేవు. పెద్దగా ఒకసారి చూడొచ్చు. అసలు స్టార్ట్ చేయరా. హిట్ ద థర్డ్ కేస్ ఒక స్టోరీ లాగా మాట్లాడుకుంటే, అర్జున్ సర్కార్ అనే ఒక రూత్లెస్ కాప్ క్రిమినల్స్ని అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. ఇదే విధంగానే ఓవరాల్ ఇండియా వైడ్గా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ఈ మర్డర్స్ వెనకాల నిజంగా ఎవరున్నారు, దాన్ని అర్జున్ సర్కార్ కనుక్కున్నాడా లేదా, కనుక్కుని ఏం చేశాడు అనే సింపుల్ లైన్లో, వన్ లైన్లో స్టోరీ అన్నమాట. ఈ సినిమాలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది నాని అన్న యాక్టింగ్ గురించి. వావ్, అసలు మాస్గా దసరాలో చూసాము. కాకపోతే ఇందులో క్లాస్ ప్లస్ ఆ వైలెన్స్ ఇదంతా భలే హ్యాండిల్ చేశాడు. నాని యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఓకే, మరీ రొటీన్గా కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు, స్టోరీకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంది. అండ్ డైరెక్షన్ పరంగా మాట్లాడుకుంటే, యాక్చువల్గా మనం హిట్ 1, 2 చూసి హిట్ 3 అయితే యాక్చువల్గా అందులో ఉండే సస్పెన్స్ ఎలిమెంట్స్, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయలేము. ఎక్స్పెక్ట్ చేసిపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అది పక్కన పెట్టి ఒక హీరోయిక్ మూవీ చూడాలనుకుంటే మాత్రం హిట్ 3 ఎక్సలెంట్ సినిమా. ఒక సస్పెన్స్ బేస్, ఒక థ్రిల్లింగ్ బేస్ మూవీ అయితే కాదు. హీరోయిక్ బేస్గా సినిమా రాసుకున్నాడు కాబట్టి ఆ స్టోరీ అలా వచ్చింది అనుకుంటున్నాను. వెల్ మేడ్ సినిమా ఫర్ నాని, ఫర్ దిస్ ఫ్రాంచైజ్. మూవీలో 2 క్యామియోస్ ఉన్నాయి. 2 కాదు, యాక్చువల్లీ 3. మూవీలో 3 క్యామియోస్ ఉన్నాయి. అవి కూడా ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు కానీ ఓకే ఓవరాల్గా. నెక్స్ట్ 4th లీడింగ్ కూడా ఉంది. ఓవరాల్గా హిట్ ద థర్డ్ కేస్ వాజ్ సూపర్. వన్ థింగ్ నేను చెప్పాలనుకుంది, ఒక సినిమాని డైరెక్షన్ పరంగానో 24 క్రాఫ్ట్స్ పరంగానో మనం క్రిటిసైజ్ చేయాలనుకుంటే, ఆ సినిమా ఆ క్రాఫ్ట్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. నేను యాక్చువల్గా ఆ విధంగా చెప్పట్లేదు. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, యాజ్ ఏ ఆడియన్ నాకు నచ్చిందా లేదా, నాకు ఏ విధంగా అనిపించింది అనేది మాత్రమే చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకుంటాను అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.